హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రికీ అండ్ చెర్రీ ఫ్యామిలీ బ్లాగ్స్. ఇలా ఇంట్రడక్షన్ ఇచ్చి చాలా రోజులైపోయింది కదా. చాలా రోజులైపోయింది. సో ఇవాళ వచ్చేసి టాపిక్ ఏంటంటే, మనం ఇవాళ ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం అనమాట. నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను ఎగ్జిబిషన్కి. అది కూడా మా పిన్ని వాళ్ళ ఊర్లో నర్సరాపేటలో ఎగ్జిబిషన్ జరుగుతుంది. మీరు గనుక నర్సరాపేటలో ఎవరైనా ఉన్నవాళ్ళు ఈ వీడియోస్ చూస్తే కనుక ఎగ్జిబిషన్కి వెళ్ళండి గైస్. అక్కడ రామిరెడ్డిపేట అని ఏరియాలో ఉంటుంది అనమాట తాజ్మహల్ ఎగ్జిబిషను. సో మీరు కనుక వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. చాలా బాగుంది అసలు. రియల్లీ నేను అసలు అంత ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట, అంత బాగుంటుందని చెప్పి. నిజంగా లిటరల్లీ నేను చూడగానే షాక్ అయిపోయినా, అంత బాగుంది. సూపర్ అనిపించింది. మేబీ నేను ఫస్ట్ టైం చూడడం వల్ల అంత బాగా అనిపించిందేమో తెలియదు. సో నేను యాక్చువల్లీ గుంటూరులో కూడా వెళ్ళాలనుకున్నా కానీ బట్ కుదరలేదు. హైదరాబాద్లో కూడా కుదరలేదు. శిల్పారామం అట్లా వెళ్ళాం కానీ ఇంక ఇలా ఎగ్జిబిషన్ ఇట్లా చూడలేదన్నమాట. సో ఫస్ట్ టైం వెళ్ళాను. ఇక్కడైతే రిక్కీని ఇంకా దించాను గాయస్. దించగానే వాడే హ్యాపీనెస్ చూడండి, ఫుల్ ఆడేసుకుంటున్నాడు అనమాట. అబ్బో ఫోటోకి ఫోజులు ఇవ్వరా అంటే ఆయన ఏదో ఎచ్చులు, అంత ఎచ్చులు గాయస్, ఎచ్చులు అబ్బాయి. నిజంగా రిక్కీ ఫొటోస్కి పోజులు ఇవ్వాలంటే అదిగో చూడండి ఎంత డీసెంట్ బాయ్ లాగా చేతులు ఇలా మీద పెట్టేసుకొని ఫొటోస్ దిగుతాడు. ఇంకా అక్కడ లయన్ ఉందంట. లయన్ని చూసి లయన్ ఎట్లా అరుస్తుందో ఒక వీడియోలో చెప్పిన కదా, రిక్కీ చూపిస్తాడు కదా, అట్లనే చేస్తుండనమాట. ఇంకా దివ్య వెళ్ళి కౌంటర్ దగ్గర టికెట్ తీసుకొని వచ్చింది. సో మీరైతే చూడండి గాయస్, వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది అనమాట. మీరు కూడా చూస్తారు కదా. నిజంగా లిటరల్లీ తాజ్మహల్ని దగ్గర నుంచి చూస్తే ఏ ఫీల్ వస్తుందో. మనం ఆగ్రా వెళ్ళాల్సిన అవసరం లేదనిపించింది నాకైతే. మేబీ నేను ఫస్ట్ టైం చూడడం వల్ల అట్లా అనిపించిందేమో తెలియదు. మీకు కూడా చూడగానే అట్లనే అనిపిస్తుంది గాయస్. ఇక్కడేమో టికెట్ కౌంటర్ అనమాట. ఇంకా టికెట్స్ చూసి లోపలికి పంపిస్తారు మనల్ని. చూడండి మీకు ఎట్లా అనిపించిందో నాకైతే కింద కామెంట్ చేయండి గాయస్. ఇంకా రిక్కీ, చెర్రీ ఇంకా భూమి వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళకి టికెట్ తీసుకోలేదు. టికెట్ తీసుకోకుండా వాళ్ళు లోపలికి వచ్చేసారనమాట. మేమిద్దరమే టికెట్ తీసుకున్నాం. ఇంకా ఇక్కడ ఫోటోషూట్ గాయస్. ఎందుకంటే ఫొటోస్ అక్కడ స్టిక్ చేసి ఇంకా ఆ ఫొటోస్ దగ్గర, ఆ పిక్చర్స్ దగ్గర ఫొటోస్ దిగుతున్నారనమాట. చాలా బాగున్నాయి ఫొటోస్ కూడా, చాలా బాగా వచ్చాయి అసలు. నా ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి గైస్. రిక్కీ చెర్రీ 14 అని ఉంటుంది. నేను ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అదిగో అక్కడ దిగుతున్నారు కదా, అలానే దిగుతారు ఫొటోస్. చాలా బాగున్నాయి ఫొటోస్ అయితే. రిక్కీ, చెర్రీ, భూమి, దివ్య, నేను చాలా బాగా దిగాను. చాలా బాగా ఎంజాయ్ చేసాం కూడా. యాక్చువల్లీ రియల్ చెప్పాలంటే ఇంకొంచెం మంచిగా నీట్గా రెడీ అయ్యి వెళ్తే బాగుండు అనిపించింది. ఎందుకంటే ఏదో ఓకేలే ఊర్లలో ఏం పెడతారులే ఎగ్జిబిషన్ అంటే చిన్నగా ఉంటుంది అనుకున్నా, కానీ ఇంత ఎక్కువ మంది పబ్లిక్, ఇంత పెద్దగా ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలే అనమాట. బయటికి వెళ్ళి వచ్చేసి ఇంకా అదే జిడ్డు మొహాలతో మనం ఎగ్జిబిషన్కి వెళ్ళిపోయినాం. అందుకే మొహం నిండా జిడ్డు ఆడుతూ ఉంటుంది అనమాట. సో దాన్ని ఇగ్నోర్ చేసేయండి. చూడండి తాజ్మహల్ ఎంత బాగుందో నిజంగా. లిటరల్లీ ఇట్స్ అమేజింగ్ అనమాట. అసలు నాకు ఇక్కడ గేమ్స్ చూస్తే చిన్నప్పుడు కాదు, ఎవ్రీ ఇయర్ కూడా మా ఊర్లో పీర్ల పండుగ చేస్తారు. ఎంత బాగా చేస్తారంటే అమ్మో టూ మచ్ గుడ్ అనమాట. అంత బాగా చేస్తారు అసలు. సేమ్ అట్లా అక్కడ చూసినవే ఇక్కడ చూస్తుంటే భలే అనిపించింది. సేమ్ అక్కడ కూడా జెయింట్ వీళ్ళు, అట్లా పిల్లలు ఆడుకునే గేమ్స్, బోట్ రైడింగ్, కార్, ఇవన్నీ కూడా నాకు బాగా గుర్తొచ్చేసాయి. నిజంగా చాలా అంటే మేబీ ఒక 3 or 4 years నుంచి మేము జెయింట్ వీల్ కూడా ఎక్కలేదు, తిరగలేదు అనమాట. ఇవన్నీ చూస్తే నాకు మళ్ళీ ఇంకప్పటి చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. అప్పుడు మా నాన్న ఒక 50 రూపీస్, 100 రూపీస్, మ్యాక్స్ 150 ఇస్తే చాలు గైస్. 150కి ఎన్ని వచ్చేసాయి, బోల్డ్ అన్ని బొమ్మలు వచ్చాయి. అట్లనే అప్పుడు ఎంత ఒక్కొక్క రైడ్, జెయింట్ వీల్ రైడ్ 30 రూపీస్ ఆర్ 50 రూపీస్ ఉంటుండే అంతే. ఇప్పుడైతే 100 రూపీస్ గాయస్. అమ్మో టూ మచ్ కాస్ట్ అనమాట. 100 రూపీస్ అంటే టూ మచ్ కదా. ఆ బోట్ రైడింగ్ వచ్చేసి 70 రూపీస్.
టూ మచ్ కాస్ట్ ఉన్నాయి గాయస్ నర్సాపేటలో. ఇదే కాదు, హౌస్ రెంట్లు కూడా చాలా కాస్ట్ ఉన్నాయి. మరి నర్సాపేటలోనే ఆ కాస్ట్ లేకపోతే మేమున్న హైదరాబాద్లో అయితే ఉన్నాయి, కానీ ఓకే మేమున్న ఏరియాలో పర్లేదు, మచ్ బెటర్ అని చెప్పచ్చు. సో ఇక్కడైతే మన ఫోటోషూట్ జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనోడు ఇచ్చే పోజులకి మీరు చూసి షాక్ అవుతారు గాయస్. చెర్రీ ఇచ్చే పోజులు ఎచ్చులు గాయస్, ఏం లేదు ఎచ్చులు, అదంతా ఎచ్చుల వారం అనమాట. ఇక్కడైతే రిక్కీ నా కార్ ఎక్కియాలనుకున్నా, అయితే కార్లో కూర్చోబెట్టాం కూడా, 50 రూపీస్ రైడ్ అంతే. కార్లో కూర్చోబెట్టగానే అసలు ఫుల్ ఏడ్చేశాడు. నేను ఆ పిక్ కూడా పక్కకి యాడ్ చేస్తాను చూడండి. ఫుల్ ఏడ్చేశాడనమాట. నాకు భయం వేసింది అసలు, అమ్మో మళ్ళీ ఎందుకులే కళ్ళు తిరుగుతాయేమో అని చెప్పేసి దించేశాను. ఇక్కడైతే స్వీట్ కార్న్ చిన్న కప్ వచ్చేసి 50 రూపీస్. చాలా 50 రూపీస్ అంటే నమ్ముతారు మీరు, 50 రూపీస్. ఇక్కడైతే చూడండి అందరు హాయ్ చెప్తున్నారు, దివ్య వీళ్ళందరూ. అయితే నేను ఫొటోస్ తీస్తాను, దిగండి ఫొటోస్, బాగుంటుంది ఇక్కడ, కలర్ఫుల్గా బాగుంది, నీట్గా వస్తున్నాయి అని అంటే, చెర్రీగాడు వాడి పోజులు చూడండి గైస్, ఇప్పటి నుంచి చూడండి. అమ్మో అసలు ఒక ఫోటో తీయడానికి ఎంత బతిలాడుకోవాలంటే వీళ్ళని, అసలు నా కోసం ఏదో తీసుకున్నట్టు ఉంటుంది గైస్, వాళ్ళు అట్లా చేస్తారనమాట. ముఖ్యంగా చెర్రీ అసలు ఫోటో దిగరా అంటే వాడు పెట్టే పోజులు అదిగో చూడండి, చూసి నవ్వుకోండి. నిజంగా ఎంత నవ్వొస్తుంది అట్లనే కోపం కూడా వస్తుంది, అట్లా చేస్తాడనమాట. కానీ ఇంకా ఆ ఏజ్లో ఇంకా అట్లా అనమాట. సో మీరు కూడా ఇలానే ఇరిటేట్ చేస్తారా మీ పేరెంట్స్ని? చూస్తుంటే కనుక కింద కామెంట్ చేయండి ఎస్ అని. సో పేరెంట్స్ చూస్తే కనుక అవును ఇలానే చేస్తారని కామెంట్ చేయండి గైస్. సో ఫైనల్లీ ఇంకా మొత్తం తిరిగేసిన తర్వాత మళ్ళీ ఇంకా తాజ్మహల్ ఇంకా ఫ్రంట్ సైడ్కి వచ్చాం అనమాట. ఇప్పుడు బ్యాక్ సైడ్ మొత్తం కూడా బ్యాక్ సైడ్ అనమాట, ఆ బొమ్మలు ఆ రైడ్స్ అన్నీ కూడా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఇంకా ఫొటోస్ మా నలుగురిని తీయడానికి ఎవరు లేరనమాట. సో వాళ్ళ కోసం వెతుకుతున్నాం, ఎవరు దొరకట్లేదు కూడా. అందరు ఫ్యామిలీతో అట్లా తీయండిరా అంటే అసలు ఒక్కళ్ళు కూడా తీయట్లేదు గాయస్. నిజంగా వాళ్ళు సొమ్మిందో మాకు పెట్టేస్తున్నట్టే చేస్తారనమాట. సో కమర్షియల్ అయిపోయిండ్రు గాయస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.